గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్. సో ఈరోజు మరి ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఈ వీడియోలో అయితే మేము ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం చిన్న ఫ్యామిలీ అవుటింగ్ లాగా మేమైతే వెళ్తున్నాము. సో అందరము ఇక్కడ ఆటోస్లో, మేము 2 ఆటోస్లో మేము బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి మన కొత్తగూడెం భద్రాద్రి దగ్గర ఉన్న పామ్లేరు అనే లొకేషన్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ ఫ్రమ్ కొత్తగూడెం అని చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఇది మున్నేరు వాగు అనమాట. కొత్తగూడెంలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇది చాలా ఫేమస్ అనమాట. చిన్నప్పుడు మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, అక్కడే ఉండేది. సో ఇలా అయితే ఫ్యామిలీ అందరం కలిసి 2 ఆటోస్లో అయితే బయలుదేరిపోయాము. సో పిల్లలందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ అయితే మేము సెంట్రల్ పార్క్ ఇక్కడ మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో నైట్ అనుకున్నాము, కానీ మార్నింగ్ ఇంకా తమ్ముడు వాళ్ళందరూ పామ్లేరు అయితే చాలా బాగుంటుంది లొకేషన్. నేచర్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా చేయొచ్చు అని వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ని. సో ఇక్కడ మేము మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరం చాలా జాలీగా అయితే వెళ్ళామన్నమాట. సో మాకు అక్కడ నుంచి అయితే 2 hours జర్నీ పట్టింది కొత్తగూడెం నుంచి. మేమైతే మంచిగా నేచర్ని, ఆ మౌంటైన్స్ని, మంచిగా హిల్ స్టేషన్స్ని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మధ్యలో మాకు మళ్ళీ వేరే ఆటోలో మా వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో పాటు కూడా కొంచెం మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. బంతిపూలు అయితే చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మేము ఇదేంటంటే ఇక్కడ పామ్లేరు దగ్గర ఉన్న వాటర్ చిన్న రిజర్వాయర్ టైప్ అనమాట. ఇది పాండ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మేము కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అందరము ఇక్కడ కాసేపు ఆటో ఆపి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. అలా అని మళ్ళీ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మంచిగా పొలాలలో ఆ మధ్యలో రోడ్ చాలా బాగుండే ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రము మీరు కూడా మంచి ఫ్యామిలీ అవుటింగ్ అయితే చూస్తున్నారంటే ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మంచి గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ మంచిగా వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు. మేమైతే ఇంకా లొకేషన్కి దగ్గరలో ఉన్నాము అని చెప్పి అర్థమవుతుంది మాకైతే. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాము. సో మళ్ళీ మేమైతే అసలు ఫస్ట్ అయితే మారేడుమల్లి అని ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాలేదు. సో మిగతా వాళ్ళతో నెక్స్ట్ ట్రిప్ తోటి అయితే మేము మారేడుమల్లి వెళ్తాము. ఇక్కడైతే మేము లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇక్కడ లొకేషన్లో ఎంట్రీ టికెట్ అయితే ఉండదు మనకి. సో ఇంకా వాళ్ళు డిమాండ్ చేశారనమాట, ఈచ్ 20 రూపీస్ అని చెప్పి. సో ఇక అందరికీ కలిపి డాడీ ఇంకా టికెట్ తీసుకొని ఇంకా మేమైతే లోపలికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి మేము మంచిగా ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మేము వెళ్ళేసరికి 1:32 అయిపోయింది. అప్పటికే పిల్లలందరూ కూడా ఆకలి అని అంటే అందరం తినేసి మంచిగా అక్కడ మంచి వాటర్, గోదావరి వాటర్ అనమాట, అక్కడ మేము మంచిగా ఎంజాయ్ చేసాం వాటర్లో. ఇవన్నీ పామ్ ట్రీస్ అనమాట. ఎంత బాగా అనిపించిందో ఆ మధ్యలో కూర్చొని పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు వేరే వాళ్ళంతా. సో ఇవన్నీ పామ్ ట్రీస్. ఇలా మేమైతే కొంచెం గోవా అనిపించింది మేము వచ్చేసి చూసేసరికి. ఇక్కడైతే మా తమ్ముడు క్రికెట్తో బ్యాట్ పట్టుకొని ఆడదామని ఫిక్స్ అయిపోయాడు వాడు. సో ఇదంతా వాటర్ అనమాట. మేమైతే తినేసి ఇలా వాటర్లో బాగా ఎంజాయ్ చేసాం గైస్. మేము తినేసి మంచిగా మా పిల్లలందరం కలిసి వాటర్లో ఎంజాయ్ చేసాం. మా చిన్న పిల్లలు అయితే అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూడడం వాళ్ళు ఎంత కొట్టుకుంటూ ఆడుతున్నారు. చాలా ఒక చిన్న ట్రిప్ అయినా కానీ చాలా మెమొరబుల్ అని చెప్పుకోవచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నెక్స్ట్ టైం అయితే మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. ఆ వీడియో కూడా పెడతాము నెక్స్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా మేము బయలుదేరిపోయాము. 5:30కి అట్లా బయలుదేరిపోతే అక్కడ మధ్యలో మాకు దారిలో అయితే కార్న్స్ కనపడ్డాయి. వాటిని తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఈ ట్రిప్ని అయితే ఎండ్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.